తా చెడ్డ కోతి వనమెల్లా చెరిచిందట. ఇప్పుడు ఈ సామెత అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు 100% సరిపోయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ట్రంప్ ఆలోచన ఒకే విధంగా ఉండదు. ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆ విధంగా ఉంటాయి. మరి ఇప్పటికే వెనిజువెలా అధ్యక్షుడిని అపహరించి తమ దేశానికి తీసుకొచ్చారు. ఆయన మీద ద్రోహి అన్న ముద్ర వేశారు. సంబంధం లేకపోయినా సరే ఇరాన్ దేశంతో యుద్ధం చేశారు. అక్కడ కనీవిని ఎరుగని స్థాయిలో నష్టాన్ని చేకూర్చారు. ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి కారకులయ్యారు. ప్రపంచ దేశాల మీద సుంకాలు విధిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఇక్కడతోనే ట్రంప్ ఆగిపోవడం లేదు. స్వదేశంలో నిరసనలు వ్యక్తపరుస్తున్నప్పటికీ, ఆయన పరిపాలన మీద తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ ట్రంప్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ట్రంప్ దృష్టి అమెరికాలో ఉన్న మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మీద పడింది. ట్రంప్ నిర్వాకం వల్ల ఒబామా కుటుంబంలో రచ్చ ఏర్పడింది. ఈ విషయాన్ని స్వయంగా ఒబామా ఓ పత్రికకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నంతకాలం తనను క్రియాశీల రాజకీయాలలో కొనసాగాలని డెమోక్రటిక్ పార్టీ నేతలు ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆయన వాపోయారు. మరోవైపు ఒబామా భార్య మిషెల్ ఇందుకు భిన్నంగా స్పందిస్తున్నారు. రాజకీయాలు వద్దని చెబుతున్నారు. మనకు రాజకీయాలొద్దు, ఈ సమయంలో నువ్వు నా కోసం ఎక్కువ సమయం కేటాయించాలని తన భార్య కోరుతోందని ఒబామా చెబుతున్నారు. డెమోక్రటిక్ పార్టీ నిర్ణయాల వల్ల ఒబామా సంసారంలో తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకుంటున్నది. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన నిరాశకు గురవుతోంది. అమెరికన్ రాజ్యాంగం ప్రకారం పూర్వ అధ్యక్షులు రాజకీయాలకు చాలా వరకు దూరంగా ఉంటారు. ట్రంప్ అధ్యక్షుడు అయిన తర్వాత ఒబామా కూడా రాజకీయాలకు చాలా వరకు దూరంగా ఉన్నారు. ఆయన పనితీరు మీద పెద్దగా మాట్లాడేవారు కాదు. అయితే ట్రంప్ తీసుకుంటున్న విధానాలు, ఆయన సాగిస్తున్న నిర్ణయాలు అమెరికా భవితవ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా, భద్రతాపరంగా అమెరికా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు, అందువల్లే ఒబామా ట్రంప్ పరిపాలన మీద విమర్శలు చేస్తున్నారు. అందువల్లే డెమోక్రటిక్ పార్టీ ఒబామా మీద ఒత్తిడి తీసుకొస్తోంది. అధ్యక్షుడిగా పదవి నుంచి దూరమై 16 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఒబామా డెమోక్రటిక్ పార్టీకి పనిచేస్తూనే ఉన్నారు. ఈ తరహా రాజకీయాలు చేస్తున్న వారిలో ఒబామా అరుదైన వారని అమెరికన్ మీడియా కొనియాడుతోంది.